హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళడానికి ప్రయాణ దూరం సగానికి సగం తగ్గిపోయే విధంగా ఒక కొత్త గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మించబోతున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. హైదరాబాద్ నుంచి బెంగళూరు ఇది దక్షిణ భారతదేశంలోనే అత్యంత బిజీగా ఉండే రూట్. ప్రస్తుతం నేషనల్ హైవే 44 మీదుగా ఈ ప్రయాణించే దూరం దాదాపుగా 10 గంటలు ఉంటుంది, ఆ పైనే కూడా ఉంటుంది. కానీ ఈ కొత్తగా కట్టే లేకపోతే నిర్మించబోయే గ్రీన్ఫీల్డ్ హైవే తోటి ఈ ప్రయాణ దూరం సగానికి సగం అంటే 5 గంటల్లోనే చేరిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా పూర్తిగా కొత్తగా ఒక హై స్పీడ్ గ్రీన్ఫీల్డ్ కారిడార్ను నిర్మించబోతున్నారు. ఇప్పుడున్న నేషనల్ హైవే 44కు సమాంతరంగా అంటే అది ఉన్న ప్రదేశం నుంచి సమాంతరంగా దాదాపు 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో మొత్తం 6 లైన్లతో కొత్త ఎక్స్ప్రెస్ రోడ్ నిర్మించబోతున్నారు. ఈ కారిడార్ ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల మీదుగా సాగబోతోంది. ఈ మార్గం కోసం 3 అలైన్మెంట్లను సిద్ధం చేశారు. వీటిలో ఒకదానికి కేంద్ర మంత్రిత్వ శాఖ తుది ఆమోదం ఇవ్వనుంది. ఈ కొత్త కారిడార్ మీద వాహనాలు గరిష్ట వేగం గంటకు 120 కిలోమీటర్లుగా నిర్ణయించనున్నారు. దీంతో హైదరాబాద్ నుండి బెంగళూరు వరకు 5 గంటల్లోనే చేరుకోవడం పూర్తిగా సాధ్యమవుతుంది అంటున్నారు. మొదట ప్రభుత్వం NH44నే 4 లైన్ల నుంచి 6 లేకపోతే 8 లైన్లకు విస్తరించాలి అనుకుంది. కానీ కర్నూలు, అనంతపురం వంటి పెద్ద పెద్ద పట్టణాలు హైవేకి పూర్తిగా ఆనుకుని ఉండడం వల్ల చాలా నివాస ప్రాంతాలను ప్రభావితం చేసే అవకాశం ఉండడం వల్ల విస్తరణ అసాధ్యమైపోతుందని అనుకున్నారు. అందుకే పూర్తిగా కొత్తదైన గ్రీన్ఫీల్డ్ కారిడార్ను 6 లైన్స్తో నిర్మించాలి అనుకున్నారు. ఈ 6 లైన్ల గ్రీన్ఫీల్డ్ కారిడార్పై కొన్ని ఎంపిక చేసిన పాయింట్స్లో మాత్రమే ఎంట్రీ ఇంకా ఎగ్జిట్స్ ఏర్పాటు చేస్తారు. ఇతర రహదారులు దాటే చోట్ల ట్రంపెట్ ఇంటర్చేంజ్లు నిర్మిస్తారు. ఇది ఎలివేటెడ్ కారిడార్. ఎలివేటెడ్ కారిడార్ అంటే రహదారి మొత్తం 4-5 మీటర్ల ఎత్తులో ఉండి పూర్తిగా అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలవుతుంది. డిపిఆర్ను ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా గడువు పెట్టింది. మొదటి అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్ పరిధిలో మాత్రమే సుమారుగా 13,000 కోట్ల రూపాయలు వ్యయమవుతుంది. మరోవైపు దక్షిణ భారతదేశంలోని 3 ప్రధాన రాష్ట్రాలను అనుసంధానించే బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ వే ఇప్పటికే తుది దశకు చేరుకుంది. ఈ రహదారి ప్రారంభమైతే చిత్తూరు జిల్లా వాసులు గంటన్నర సమయంలోనే బెంగళూరు లేదా చెన్నై చేరుకోగలుగుతారు. వీకోట ప్రాంతం నుంచి అయితే కేవలం 1 గంటలోనే బెంగళూరు చేరుకోవడం సాధ్యమవుతుంది. వాహనాల గరిష్ట వేగం ఇక్కడ కూడా గంటకు 120 కిలోమీటర్లు. ఈ ఎక్స్ప్రెస్ వే దక్షిణ రాష్ట్రాల మధ్య వాణిజ్యం, పర్యాటకం, పారిశ్రామిక అభివృద్ధికి విపరీతమైన లాభాలను తెచ్చిపెట్టనుంది.